యాహ్! కనిపిస్తుంది. ఓకే. ఎవరన్నా లాగిన్ అయితే అడ్మిట్ చేయండి వాళ్ళని. ఓకే. సో, టుడే మనం ఏంటంటే పవర్ ఆటోమేట్ అనేది నేర్చుకుంటున్నాం. అసలు పవర్ ఆటోమేట్ ఎందుకు నేర్చుకోవాలి? ఇది ఒకసారి హిస్టరీ చూద్దాం మనం జనరల్‌గా. ఓకే. సో, మనకేంటంటే ఇంతకుముందు ఒక టూల్ ఉండేదనమాట. అసలు ఆ టూల్ గూడా ఎందుకు కావాలని చూద్దాం. మనకి షేర్ పాయింట్ డిజైనర్ అని ఒక టూల్ ఉండేది. సో, ఆ టూల్ వల్ల ఏంటంటే మనకి వర్క్ ఫ్లోస్ డిజైన్ జేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. షేర్ పాయింట్ డిజైనర్ అనేది. సో, అది ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే షేర్ పాయింట్ డిజైనర్ అనేది మనం ఒక ఈఎక్స్ఈ ఫైల్ ఉంటుంది. దాన్ని నెక్స్ట్, నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ తర్వాత ఏమైంది అన్ని టూల్స్ అన్నీ వెబ్‌లోకి వెళ్ళిపోయినాయి గదా! సో, వీళ్ళు గూడా టూల్‌ని షేర్ పాయింట్ డిజైనర్‌ని ఎంఎస్ ఫ్లో అనే ఒక పేరు పెట్టి వెబ్‌లోకి డిజైన్ చేశారనమాట. మన క్లౌడ్‌లోకి. సో, తర్వాత ఈ లాక్‌డౌన్ ముందు 2019 ఆ టైంలో దీన్ని పవర్ ఆటోమేట్‌గా చేశారు. అప్పుడు పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ వర్చువల్ ఏజెంట్స్, పవర్ బిఐ ఇట్లా మొత్తం ఒక 4 కలిపి పవర్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పారనమాట. ఓకే. సో, మనం ఎట్లాంటివి డీల్ జేయొచ్చు ఈ పవర్ ఆటోమేట్ యూజ్ చేసి అంటే, మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనకి ఒక లీవ్ రిక్వెస్ట్ ఉందనుకోండి ఇక్కడ. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో, ఇక్కడ ఒక వెకేషన్ రిక్వెస్ట్ ఉంది. దాన్ని ఫస్ట్ ఏంటి ఒక ఎంప్లాయీ రైజ్ చేస్తాడనమాట. నాకిట్లా లీవ్ ఉంది అని. సో, ఆ లీవ్ అనేది ఇక్కడ రైజ్ చేస్తున్నాడు గదా! ఈ స్టార్టింగ్ పాయింట్. దీన్నేమంటారంటే ట్రిగ్గర్ అంటారనమాట. ట్రిగ్గర్ అంటే స్టార్టింగ్ పాయింట్. సో, అట్లా. తర్వాత మిగతావన్నిటిని యాక్షన్స్ అంటారు. యాక్షన్స్. సో, ఫస్ట్ ట్రిగ్గర్ చేస్తాడు. తర్వాత యాక్షన్ ఏంటి ఇక్కడ? అది అప్రూవల్‌కెళ్ళిద్దనమాట మేనేజర్‌కి. ఫస్ట్ లెవెల్ మేనేజర్‌కెళ్ళిందనుకోండి. అతనేం జేస్తాడు? ఆహ్, ఇది వెకేషన్ గనుక 7 డేస్ కంటే ఎక్కువుందనుకోండి రిజెక్ట్ చేస్తాడు. ఒకవేళ లేకపోతే మళ్ళీ సెకండ్ వాళ్ళకెళ్ళిద్దనమాట. అట్లా. ఒకవేళ గనుక ఇతను అప్రూవ్ చేస్తే ఈమెయిల్ ఎళ్ళిద్ది. ఇట్లా నీ లీవ్ అప్రూవ్ అయిందని. ఒకవేళ అప్రూవ్ చేయకపోతే నోటిఫికేషన్ వచ్చిద్ది. నీకు రిజెక్ట్ చేసాడు మేనేజర్ అని ఇట్లా. సో, అది సమ్ కైండ్ ఆఫ్ ఏ స్మాల్ వర్క్ ఫ్లో అనమాట. సో, ఇలాంటిది అచీవ్ చేయాలనుకోండి మనం నార్మల్‌గా పవర్ యాప్స్‌లో జనరల్‌గా చేయొచ్చు. కానీ మనకింత సీక్వెన్స్‌గా నడవదనమాట అక్కడ. సో, నీట్‌గా మనకి ఒక సీక్వెన్స్‌లో అప్రూవల్ నీట్‌గా వెళ్ళాలంటే ఇట్లాంటి వర్క్ ఫ్లోస్ డిజైన్ చేయాలి మనం. సో, మనం పవర్ యాప్స్ నుంచి ఈ వర్క్ ఫ్లోస్‌ని ఎట్లా స్టార్ట్ చేయొచ్చనేది గూడా మనం నేర్చుకుంటాం. దాన్ని ఇంటిగ్రేషన్ బిట్వీన్ పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్ అని చెప్పుకుంటాం లాస్ట్‌లో. సో, తర్వాత మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు? ఈ పవర్ ఆటోమేట్‌లో ఒక ఫ్లోని క్రియేట్ చేయాలంటే ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. అసలెన్ని ఫ్లోస్ ఉన్నాయో చూద్దాం. సో, మనకి ఇక్కడ మెయిన్‌గా మనం యూజ్ చేసేవేంటంటే ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో, ఇన్‌స్టాంట్ క్లౌడ్ ఫ్లో, షెడ్యూల్డ్ క్లౌడ్ ఫ్లో, తర్వాత బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనమాట. బిజినెస్ ప్రాసెస్ ఫ్లో మీరెక్కడన్నా చూసారా? ఇది విన్నారా బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనేది మన క్లాసెస్‌లో ఎక్కడన్నా? సో, బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనేది మనం మోడల్ డ్రివెన్ యాప్స్‌లో వచ్చిద్దని చెప్పాను మీకప్పుడు. ఓకే. ఈ 4 వింటాం. ఈ డెస్క్‌టాప్‌లో అనేది మనకి సంబంధం లేదు. ఇది ఆర్‌పిఏ వాళ్ళకనమాట. ఆహ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వాళ్ళకిది. దీన్ని మనం క్రియేట్ చేయాలంటే మనకి పవర్ ఆటోమేట్ డెస్క్‌టాప్ ఉండాలి. అదంతా వేరే సైడ్ అనమాట. ఆటోమేషన్ ఎనీవేర్, బ్లూ ప్రిజమ్ ఇట్లా వాడేవాళ్ళు మైక్రోసాఫ్ట్‌లో ఈ డెస్క్‌టాప్ ఆహ్, ర పవర్ ఆటోమేట్ డెస్క్‌టాప్ నేర్చుకుంటారు వీళ్ళు. ఓకే. వాళ్ళు ఈ డెస్క్‌టాప్ ఫ్లోస్ క్రియేట్ చేసుకుంటారనమాట. సో, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. సో, మనం ఏదన్నా ఒక ఫ్లో క్రియేట్ చేయాలంటే దాంట్లో గూడా మనకి కొన్ని టెంప్లెట్స్ ఇస్తాడు వీడు ఇక్కడ. ఇట్లా చూడండి ఇక్కడ. స్టార్ట్ ఫ్రమ్ ఎ టెంప్లెట్ అని ఇక్కడ మనకి కొన్ని
పైన కేటగిరీస్ లాగా ఇచ్చాడు చూడండి. ఇప్పుడు ఈమెయిల్ గురించి కావాలంటే ఈమెయిల్, నోటిఫికేషన్స్ కావాలంటే ఇట్లా, అప్రూవల్ కావాలంటే ఇట్లా అని ఒక ఫ్లోస్, ఒక టెంప్లెట్స్ ఇచ్చేసాడు ఆటోమేటిక్‌గా. ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మనం చేస్తే ఏంటంటే మనకి ఫాస్ట్‌గా అయిపోద్ది వర్క్. అంతే గదా! మనకు పవర్ పాయింట్‌లో ఇప్పుడు మీరేదన్నా క్రియేట్ చేయాలనుకోండి, స్క్రాచ్ నుంచి కాకుండా ఏదన్నా ఒక టెంప్లెట్ తీసుకొని చేస్తే మీకు త్వరగా అయిపోద్ది. సో, ఇక్కడ గూడా అంతే. మనం ఏదన్నా చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఈ సెర్చ్‌లో టైప్ చేసుకోవాలి. సో, దాన్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి కనెక్టర్స్ అని ఇట్లా ఉంటాయి ఇక్కడ. ఓకే. సో, మనకి ఆఫీస్ 365 కనెక్టర్ మనం వాడాము. మీకు గుర్తుంటే. సో, ఇక్కడ గూడా కొన్ని కనెక్టర్స్ ఇలా ఉంటాయి. ఈ కనెక్టర్స్ అన్నిటిని మనం యూజ్ చేసుకొని మనం ఒక ఫ్లోని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే ట్రిగ్గర్స్ ఒకటి, యాక్షన్స్ ఒకటి, ఈ కనెక్టర్స్ ఒకటి, తర్వాత టెంప్లెట్స్, తర్వాత ఎట్లా డిప్లాయ్ చేయాలి దీన్ని, ఎట్లా షేర్ చేయాలి వేరే పీపుల్‌కి అట్లా ఈ నేర్చుకుంటే మనకు సరిపోతుందనమాట. 1, 2, 3, 4, 5 ఈ 5 ఐటెమ్స్ నేర్చుకుంటే దీంట్లో సరిపోతుంది. పవర్ యాప్స్‌లో మనకేం తెలియాలి? కొంచెం బాగా మనం చేయాలంటే? పవర్ యాప్స్‌లో కంట్రోల్స్. హ్మ్. కంట్రోల్స్, దానికి సంబంధించిన ప్రాపర్టీ, దానికి కాంపోనెంట్స్ సంబంధించిన ఫార్ములా. ఆ 3 వస్తే మనకి పవర్ యాప్స్ ఈజీ అయిపోద్ది. సో, ఇక్కడ గూడా అంతే మనకి. ట్రిగ్గర్స్, యాక్షన్స్, కనెక్టర్స్, టెంప్లెట్స్ ఇది ఎట్లా షేర్ చేయాలి అని తెలుసుకుంటే ఈజీ అయిపోద్దనమాట. సో, తర్వాత మనకి ఇవన్నిటికి ఎగ్జామ్ రాయాలి నేను అనుకుంటే మీరు PL 900 అని ఒక ఎగ్జామ్ ఉంది మైక్రోసాఫ్ట్ వాడిది. PL 900, PL 100 అని. సో, ఈ 2 ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు ఏంటంటే యూజ్ ఉండిద్దనమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్‌లో ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూస్ ఎవరైతే రెజ్యూమ్‌లో సర్టిఫికేషన్ నేనిట్లా చేశానని పెడితే అవి కన్సిడర్ జేస్తున్నారు ఫస్ట్. మిగతాయి పక్కన పెడతారనమాట. సో, ఇట్లాగ మీరు ఒక ఒక సర్టిఫికేషన్ మాత్రం ఈ పవర్ ప్లాట్‌ఫార్మ్ మీద చేయండి. దానికి సంబంధించిన క్వెషన్స్ మీకేమైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. అట్లా కాదు నేను బయట రాపిచ్చుకుంటానంటే గూడా ఉన్నారిక్కడ జనాలు హైదరాబాద్‌లో అట్లా. ఓకే. మేబీ సొంతగా అయితే ఒకటి రాయండి. ఒక్కటి ఎగ్జామ్. PL 900 గాని, PL 100 గాని సరిపోతుంది. భరత్ గారు ఒక చిన్న డౌట్. హ్మ్. సర్టిఫికేషన్ అనేది పవర్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటదా? అంటే సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా ఉంటదా? పవర్ BIకి సెపరేట్‌గా, పవర్ యాప్ సెపరేట్‌గా. లేదు. అట్లా లేదు. అట్లా లేదు. అయి కనెక్షన్ అన్నిటికి కనెక్షన్ ఉంటుంది. సో, మనం PL PL 100 900 అనేది PL 100 తీసుకుంటే మనకి పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, కొంచెం పవర్ BI బేసిక్స్ ఉంటాయి అంతే. అది బెస్ట్ అనమాట. అస్సలు నేనింక మొత్తం బేసిక్ మీద రాసుకోవాలనుకుంటే PL 900కెళ్ళిపోండి. అది కొంచెం ఈజీగా ఉంటుంది అదైతే. అట్లా. ఓకే. సో, మనకెలాగూ ప్రాక్టీస్ చేసడానికి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. తర్వాత మనం ఫస్ట్ ఒకసారి ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో చూద్దాం అప్పుడు. ప్లస్ మీరు ఇది చూసుకుంటున్నారా ఈ డ్రైవ్ మీకు? ఇంట్లో యాడ్ చేశాను కొన్ని. మీకు ఇంటర్వ్యూకి సంబంధించింది ఈ పవర్ యాప్స్ గూడా యాడ్ చేశాను చూసుకోండి అది. అది అట్‌లీస్ట్ డైలీ 15 మినిట్స్ చదువుతా ఉండండి మీరు. ఓకే. పవర్ ఆటోమేట్ ఇప్పుడిక్కడ మీకు పవర్ యాప్స్ జస్ట్ ఏంటంటే బయటికి మనకొక యూఐ లాగా యూజ్ అవుతుంది. లోపల అంతా జరిగేదంతా పవర్ ఆటోమేటే అనమాట. సో, ఎక్కువ కాన్సంట్రేషన్ మనం పవర్ ఆటోమేట్ మీదే చేయాలి.
సో, తర్వాత మనకిప్పుడు ఒకటి ఫస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం గదా! మనం ఇక్కడ టెంప్లేట్స్ ఇచ్చాడు చూడండి. ఇదిగోండి ఇప్పుడు చాలా ఇంక్రీజ్ చేశారు టెంప్లేట్స్ వీళ్ళు. ఇంకా ఈజీ అయిపోయింది మనకి. ఇదిగోండి ఇక్కడ. ఓకే. చాలా కేటగరీస్ కూడా ఇంక్రీజ్ అయినాయి మనకిక్కడ. ఇదిగోండి ఇవన్నీ. అట్లా కాదు నేను ఫస్ట్ నుంచి నేర్చుకుంటాను అంటే స్క్రాచ్ నుంచి మనం క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇందాక చెప్పాను గదా! మనకి ఇట్లా కొన్ని ఉంటాయి మనకి. సో, దీంట్లో నేను ఇక్కడ ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో, ఇన్‌స్టాంట్ క్లౌడ్ ఫ్లో, షెడ్యూల్ క్లౌడ్ ఫ్లో ఇట్లా 3 ఉన్నాయి గదా! దీంట్లో ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లోలో ఏంటంటే ఏదన్నా ఒక ట్రిగ్గర్ మీకు ఇందాక మనం వెకేషన్ తీసుకున్నాం గదా! సో, అది యాక్చువల్‌గా ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో అనమాట. ఎవరన్నా ఒక లీవ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది నెక్స్ట్‌కి ఏం చేయాలో అది దానికి తెలుసు. అట్లా కాదు నేనేదో ఒక ఫ్లో రాసుకుంటాను. నాకిష్టం వచ్చినప్పుడు నేను దాన్ని ట్రిగ్గర్ చేస్తా. దాన్నేమంటామంటే ఇన్‌స్టాంట్ క్లౌడ్ ఫ్లో అనమాట. ఓకే. అట్లా కాదు ఒక టైంకి ఇది రన్ అయిపోవాలి. రోజు 6:00కి ఇది రన్ అవ్వాలి. నాకు కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళ బర్త్‌డేస్ నేను రోజు చెక్ చేసుకోవాలి. ఒక టేబుల్‌లో మెయింటైన్ చేసుకొని. సో, ఈరోజు బర్త్‌డే అయితే వాళ్ళకి 6:00కి ఈమెయిల్ ఎళ్ళిపోవాలి అని ఒకటి షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి. దానికి మనం షెడ్యూల్ క్లౌడ్ ఫ్లో వాడుకోవచ్చనమాట. అట్లా. సో, ఇప్పుడు నేనిక్కడ ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో సెలెక్ట్ చేసుకొని స్కిప్ కొడతానిక్కడ. సో, మనకిక్కడ చూడండి అప్పుడు. ఫస్ట్ చెప్పాను గదా! ఒక ట్రిగ్గర్ ఉండిద్దనమాట మనకి. ఇట్లా. ఓకే. సో, ఆ ట్రిగ్గర్ ఏదన్నా అవ్వచ్చు మనకి. ఏదో ఒక యాక్షన్ షేర్ పాయింట్‌లో జరిగితే, లేకపోతే ఏదో ఒక యాక్షన్ వన్ డ్రైవ్‌లో జరగచ్చు. అట్లా మనకి ఏదైనా ఒక యాక్షన్ జరిగితే దాని తర్వాత ఏం జరగాలనేది చూసుకున్నామంటే అది మనకి ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో అవుతుందనమాట. సో, నేనిప్పుడు ఒక సింపుల్ ఫ్లో చేస్తాను. ఇవాళ క్లాస్ చిన్నదే. ఆ పర్టిక్యులర్ ఫ్లో ఏంటంటే ఒక్కసారి ఎవరన్నా ఒక ఐటెమ్ క్రియేట్ చేస్తే షేర్ పాయింట్ లిస్ట్‌లో అది నాకు మెయిల్ రావాలనమాట. ఓకే. సో, దానికి మనం ఫస్ట్ షేర్ పాయింట్‌కి వెళ్దాం. మన షేర్ పాయింట్‌లో మన సైట్ పేరు మై కనెక్ట్ ఇక్కడ. సో, ఇక్కడ మనం ఒక లిస్ట్ ఏదన్నా ఉందో లేదో చూద్దాం. ఇక్కడ సైట్ కంటెంట్స్‌కొస్తే ఇదిగోండి మనకి కొన్ని ఉన్నాయి. సో, ఇక్కడ ఎవరన్నా కోర్సెస్‌కి వెళ్లి ఇంకేమైనా యాడ్ చేశారనుకోండి ఇక్కడ కోర్స్‌ని, నాకు వెంటనే నోటిఫికేషన్ రావాలనమాట ఇక్కడ. లేకపోతే ఎవరైనా డిలీట్ చేశారనుకోండి ఏదన్నా ఇక్కడ, నాకు వెంటనే నోటిఫికేషన్ రావాలి. వీళ్ళు డిలీట్ చేశారు ఇట్లా అని అట్లా మనకి. ఓకే. సో, మనం ఏం చేద్దాం, ఇది డిజైన్ చేద్దాం ఈ ఫ్లోని మనం ఇప్పుడు. సో, ఫస్ట్ ట్రిగ్గర్ ఇక్కడ. సో, మనం ఇప్పుడు అనుకున్నట్టు ఏదైనా ఒకటి క్రియేట్ చేశారనుకోండి, దానికి మనం ఈమెయిల్ రాయాలి కాబట్టి, మనం ట్రిగ్గర్‌ని ఏం చేద్దాం, స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఇప్పుడు ట్రిగ్గర్‌లో వెన్ ఏ షేర్ పాయింట్ ఐటెమ్ ఈస్ క్రియేటెడ్. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ ట్రిగ్గర్ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. సో, మనం చేసేదంతా షేర్ పాయింట్ రిలేటెడ్ కాబట్టి, షేర్ పాయింట్‌కి సంబంధించిన కనెక్టర్ మనం చూసుకోవాలి ఎక్కడుందనేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీరు టైప్ చేస్తే షేర్ పాయింట్ అని ఒకవేళ షేర్ పాయింట్ కనెక్టర్ ఉంటే మీకిట్లా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు సీ మోర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి చాలా. దాంట్లో మీకు తగ్గట్టు ఒకటి తీసుకోండి. నేనైతే ఫస్ట్ వెన్ ఎన్ ఐటెమ్ ఈస్ క్రియేటెడ్ అని ఉంది ఇక్కడ. ఇది నాకు కరెక్ట్‌గా సరిపోద్ది. సో, నేనిది ఒక ట్రిగ్గర్‌గా యాడ్ చేసుకుంటా ఇక్కడ. ట్రిగ్గర్‌గా యాడ్ చేశాను. సో, ఇదేం అడుగుతుంది, సరే నువ్వు పెట్టుకున్నావు ట్రిగ్గరు మరి దానికి సంబంధించిన ఏ సైట్‌లో పెట్టుకోవాలి? ఏ లిస్ట్‌లోకి నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. మన సైట్ అడ్రెస్ ఏంటి మై కనెక్ట్ కాబట్టి ఇదిగోండి మై కనెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో, తర్వాత లిస్ట్ నేమ్ ఏంటి మనది ఇందాక క్రియేట్ చేసింది? ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది ఏంటి? కోర్సెస్. దానికి అప్లై చేస్తున్నాం కాబట్టి సో, ఇక్కడ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు మనకి ఇన్‌పుట్స్ దానికి ఇచ్చేసాం. దానికి ఏం చెప్తున్నామంటే సో, ఇక్కడ ఒక ఐటెమ్ ఏమైనా క్రియేట్ అయితే నువ్వు మాకు ఇన్ఫార్మ్ చేయాలని మనం దానికి చెప్తామన్నమాట ఇప్పుడు. ఇప్పుడు మనం ట్రిగ్గర్ ఫినిష్ చేసాం. ట్రిగ్గర్‌కి కావాల్సిన ఇన్‌పుట్స్ కూడా ప్రొవైడ్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
యాక్షన్ అన్నమాట. యాక్షన్ ఏంటి ఇప్పుడు? సెండ్ ఎన్ ఈమెయిల్. సో, మైక్రోసాఫ్ట్ సర్వీసెస్‌లో ఈమెయిల్‌కి సంబంధించిన దాని పేరేంటి చెప్పండి? అవుట్‌లుక్ ఉంటుంది. అవుట్‌లుక్. ఓకే. సో, ఇందాక మీరు ఎలాగైతే షేర్ పాయింట్‌కి సంబంధించిన కనెక్టర్స్ వెతికారో, ఇప్పుడు మనం అవుట్‌లుక్‌కి సంబంధించిన కనెక్టర్స్ ఉన్నాయో లేదో చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ యాన్ యాక్షన్ అని వచ్చింది. క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం అవుట్‌లుక్ అని టైప్ చేయాలి ఇప్పుడు. ఇదిగోండి అవుట్‌లుక్. ఇదిగోండి మనకి ఆఫీస్ 365 అవుట్‌లుక్ సీ మోర్. సో, మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? సెండ్ యాన్ ఈమెయిల్ అది ఉందో లేదో చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి ఆప్షన్స్? సెండ్ ఈమెయిల్, సెండ్ ఎన్ ఈమెయిల్ ఫ్రమ్ షేర్డ్ మెయిల్ బాక్స్ మనకి ఇది అక్కర్లా. సెండ్ ఈమెయిల్ విత్ ఆప్షన్స్ ఇది కూడా అక్కర్లా. మరి ఇంకా ఏమున్నాయి? ఇంకా అట్లా ఒక్కసారి లేకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ outlook.com అని ఇంకోటి ఉంది. ఇక్కడ చూద్దాం మనం. సెండ్ ఈమెయిల్ విత్ ఆప్షన్స్ అని ఉంది ఇక్కడ కూడా. సెండ్ ఎన్ ఈమెయిల్ ఉంది. ఇది మనకు కరెక్ట్‌గా సరిపోద్ది. సో, అక్కడ కూడా అది ఉంది అని చూద్దాం. ఆఫీస్ 365 అవుట్‌లుక్‌లో సెండ్ ఎన్ దాంట్లో ఈమెయిల్ ఉంది. ఇక్కడ ఉంది. ఓకే. ఇది తీసుకుందాం మనం. ఓకే. సో, ఇప్పుడు సెండ్ ఎన్ ఈమెయిల్ అంటుంది. ఎవరికి పంపించాలని అడుగుతుంది అది. సపోజ్ ఎవరున్నారు డెస్క్‌టాప్‌లో ఇప్పుడు మీరు? జీవన్, భాస్కర్ ఎవరైనా ఉన్నారా? లేదండి. అవునండి. నేను ఫోన్‌లో కనెక్ట్ అయ్యాను. ఓకే. డెస్క్‌టాప్‌లో ఉన్నారు. ఓకే జీవన్. అయితే జీవన్‌ది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఏమన్నా వస్తుందా? లేకపోతే ఒక్కసారి జీవన్ ఇది ఈమెయిల్ ఒకసారి పంపించు. అవుట్‌లుక్‌ది మనం క్రియేట్ చేసిన లేదండి. అకౌంట్‌లో. నేను మొబైల్‌లో జాయిన్ అయ్యానండి. ఎవరున్నారు డెస్క్‌టాప్‌లో? నేనున్నాను. ఈశ్వర్. వాళ్ళది ఇక్కడ ఇవ్వండి నాకు. చాట్‌లో ఇవ్వండి. ఆయన చాట్ బాక్స్‌లో. వచ్చేసి ఓకే. ఈశ్వర్. సో, నేను ఈశ్వర్‌ది ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ నేను ఈశ్వర్‌ది ఎంటర్ కస్టమ్ వాల్యూని తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాననమాట. మనం ఏం లేదు ఇక్కడ. సింపుల్ ఇక్కడ ఏంటంటే ఒక కనెక్టర్‌ని తీసుకుంటాం. మనకు రిలేటెడ్ కనెక్టర్ ఉందా లేదా చూసుకుంటాం. దానికి సంబంధించిన ఇన్‌పుట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం అంతే. ఇదేం చేసిద్ది రన్ అయిన తర్వాత ఇఫ్‌లో మనం ఇచ్చిన ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకొని మనకు అవుట్‌పుట్స్ ఇచ్చిద్దనమాట అంతే. ఓకే. సో, ఇక్కడ సబ్జెక్ట్‌లో నేను టెస్ట్ అని క్రియేట్ చేస్తాను. లేకపోతే ఏ న్యూ ఐటెమ్ క్రియేటెడ్ అని ఇట్లా ఇస్తా. ఓకే. తర్వాత ఇక్కడ హాయ్ అని చెప్పి హాయ్ ఈశ్వర్ ఏ న్యూ ఐటెమ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ కోర్సెస్ బై అని చెప్పి ఎవరైతే క్రియేట్ చేసారో వాళ్ళ నేమ్ ఇవ్వాలన్నమాట. మరి వాళ్ళ నేమ్ ఎట్లా వచ్చిద్ది? నాకు ఒకసారి అది క్రియేట్ చేసింది జీవన్ అయి ఉండొచ్చు. ఒకసారి నవీన్ అయి ఉండొచ్చు. అంటే డైనమిక్‌గా ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళది మనం క్యాప్చర్ చేయాలన్నమాట. ఓకే. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్‌కొస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఎఫెక్ట్స్ అనేది ఫంక్షను. ఇక్కడ మనకు ఇంకో సింబల్ కనిపిస్తుంది. సో, ఇదేంటంటే డైనమిక్ కంటెంట్ రావడం కోసం అన్నమాట. ఇది క్లిక్ చేయాలి మనం. అప్పుడు ఇక్కడ డైనమిక్ కంటెంట్ మీకు ఏం కావాలని అడుగుతుంది. నాకేం కావాలంటే ఎవరైతే క్రియేట్ చేశారో ఈ పర్టిక్యులర్ ఐటెమ్‌ని వాళ్ళ నేమ్ కావాలన్నమాట నాకు. సో, నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ వెతుకుతా ఇప్పుడు నేనిక్కడ.
క్రియేటెడ్ బై క్లయింట్స్, క్రియేటెడ్ బై డిస్ప్లే నేమ్ ఉంది. నాకు ఇది కావాలి ఇక్కడ. సో నేను ఇక్కడ ఇట్లా పెట్టుకుంటా, ఏ న్యూ ఐటమ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ కోర్సెస్ బై వాళ్ళ నేమ్ వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే. సో తర్వాత మనం ఇంకా ఏం రాయొచ్చు, ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, ఆ డీటెయిల్స్ రాసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇట్లాగే పెట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆ పర్టికులర్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ టైటిల్, కాస్ట్, డ్యూరేషన్ ఇవి కూడా ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ. సపోజ్ నేను ఇట్లా టేబుల్ ఇచ్చాను నేమ్ అనుకోండి, టేబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చా అండి? ఏ టేబుల్ మాడిఫై చేశారు? అది కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఎందుకు పైనే ఉంది కదా ఇక్కడ, మీకు పైన నుంచి గెట్ చేసుకోవటమే మనం ఇంకా అది. తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ, ఇక్కడ ఇచ్చేసాం కదా కోర్సెస్ అనేది, అదే టేబుల్ నేమ్ అనమాట. సో తర్వాత కాస్ట్, తర్వాత డ్యూరేషన్, ఇట్లా అంటే మనం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. బ్యాచ్ వాల్యూ, ఏ బ్యాచ్, ఇట్లా కావాలనుకుంటే మీరు ఇక్కడ టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. HTML టేబుల్ ఉంటుంది ఇక్కడ ఒక చోట మీకు, కాకపోతే కొంచెం HTML తెలియాలి మీకు అంతే. తర్వాత ఇక్కడ మీరు ఈ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇట్లా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఈశ్వర్కి పంపిస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో నేను ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాను. ఓకే, ఇట్లా ఇప్పుడు నేను సేవ్ చేస్తాను దీన్ని. మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో రావాలన్నమాట అప్పుడు. సో మన ఫ్లోలో మనకి ఎర్రర్స్ ఏమీ లేవని తెలుస్తుంది మనకి ఇంకా. లేకపోతే ఇక్కడ ఫ్లో చెక్కర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఏమి ఎర్రర్స్ అయితే ఏమి లేవు. సో ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ చేస్తాను దీన్ని. సో అదేమంటుంది, ఇది కనుక వర్క్ అవ్వాలంటే నువ్వు స్టార్టింగ్ యాక్షన్ చేయాలంటుంది. స్టార్టింగ్ యాక్షన్ ఏంటి మనకి, టేబుల్ ఏదైనా మాడిఫై చేయాలి. టేబుల్ మాడిఫై చేయాలి, డేటా యాడ్ చేయడం. కోర్సెస్లో ఒక డేటాని యాడ్ చేయాలి. సో న్యూ అని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ పవర్ ఆటోమేట్ కాస్ట్ ఎంత, ఒక 10,000 అనుకోండి, డ్యూరేషన్ 50, ఇది మార్నింగ్, ఇట్లా ఓకే సేవ్ చేస్తాను. పవర్ ఆటోమేట్ ఇట్లా వచ్చింది, అంటే ఒకటి మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూద్దాం ఎట్లా వస్తుందని. మనం ట్రిగ్గర్ పాయింట్ అయితే చెప్పాం దానికి, ఇది షేర్ పాయింట్లో ఒక ఐటమ్ క్రియేట్ చేస్తామని ఈ ఫ్లోకి. సో ఆ ఫ్లో ఏంటంటే అనలైజ్ చేసుకునేది, ఫస్ట్ ఎక్కడ క్రియేట్ చేశారు ఈ పర్టికులర్ థింగ్, ఇట్లా మనం ఒకటి చూద్దాం అది ఎంతసేపు తీసుకుంటుందో. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి మనకి, ఓల్డ్ ఇంటర్ఫేస్ ఉంది, న్యూ ఇంటర్ఫేస్ ఉంది. ఇంకా న్యూ ఇంటర్ఫేస్ అంత బాగా డెవలప్ అవ్వలేదు. ఓల్డ్ ఇంటర్ఫేస్ అయితే కొంచెం ఫాస్ట్గా రన్ అయిపోతుంది. చూద్దాం, ఇది రన్ అవ్వకపోతే మనం ఓల్డ్ దానికి వెళ్ళిపోదాం.
ఇదిగోండి ఇప్పుడు. ఓకే. ఏమైంది ఇక్కడ మనకొక 2 టిక్ మార్క్స్ వచ్చినాయి అన్నమాట. అంటే మనం ఫ్లో కరెక్ట్‌గా రాసామని అర్థం ఇక్కడ. సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిందంట. ఇప్పుడు ఈమెయిల్ మనకి ఎవరికెళ్ళాలి? ఈశ్వర్‌కి ఈమెయిల్ రావాలి ఇప్పుడు. ఒకసారి చూడు ఈశ్వర్, నీకు ఈమెయిల్ వచ్చిందా లేదా? Yeah. Yes, I got. ఓకే. ఒకసారి చూపిస్తావా Sure. స్క్రీన్ షేర్ చేసి? Yeah, let me share this. ఓకే. మీరు ఏదైతే మ్యాటర్ రాశారో అదే మ్యాటర్ వచ్చేసి అదే. రిమూవబుల్ ఉంది. కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అక్కడ ఈశ్వర్‌కి అది ఈమెయిల్ వెళ్ళింది. ఇక్కడ ఎవరు క్రియేట్ చేశారు ఈ పర్టిక్యులర్ ఐటెమ్ అనేది ఉంది. టీచర్ 123 నాది ఐడి ఇక్కడ. సో పవర్ ఆటోమేట్ దానికి సంబంధించింది. ఈ 1050 ఈ మార్నింగ్ అని ఇట్లా మనం డీటెయిల్స్ అక్కడ కొంచెం స్పేస్ ఇచ్చి ఉంటే సరిపోయేది. ఇట్స్ ఫైన్. ఓకే. సో ఇట్లా మనకి ఒక మెసేజ్ వచ్చిందనమాట. నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి. సో ఇట్లాంటివి మనం సింపుల్‌గా చేయాలంటే దీన్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు అనమాట ఇట్లా. ఓకే. సో ఇట్లా ఇది మనం ఇప్పుడు ఏంటి ఇక్కడ ఆటోమేషన్ జరిగింది మనకి. ఏంటి ఒక ఐటెమ్ నేను క్రియేట్ చేశాను. అది ఆటోమేటిక్‌గా ఈశ్వర్‌కి వెళ్ళిపోయింది ఇంకా అట్లా. వీటిని ఆటోమేషన్ అంటారు. అట్లా కాదు నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు రన్ అవ్వాలి అనుకుంటే మనం ఈ ట్రిగ్గర్ మార్చాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ వెన్ అన్ ఐటమ్ ఈజ్ క్రియేటెడ్ అని ఉంది కదా. సో మనం కొంచెం ట్రిగ్గర్ మార్చుకోవాలన్నమాట ఇక్కడ మనం. సో అది ఇక్కడ చూద్దాం. సో మాన్యువల్‌గా మనం ఒక ట్రిగ్గర్ పెట్టుకోవాలనుకోండి. యాక్చువల్‌గా ఇది యాక్షన్ తీసుకుంటుంది. మనం ఫస్ట్ నుంచి వస్తే అప్పుడు అది ఈజీ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి వద్దాం మనం. సో ఇప్పుడు ఇందాక మనం ఏం చూసాం, ఆటోమేటెడ్ వర్క్ ఫ్లో చూసాం మనం ఇందాక. ఓకే. సో ఇప్పుడు ఇన్స్టెంట్ వర్క్ ఫ్లో చూద్దాం. సో దానికోసం ట్రిగ్గర్ మార్చితే చాలు. యాడ్ ట్రిగ్గర్‌లోకి వెళ్ళి నేను మాన్యువల్‌గా నాకు కావాలి ఇప్పుడు వర్క్ ఫ్లో. సో నేనేం చేస్తాను, ఇక్కడైతే ఎక్కడన్నా మాన్యువల్ అనేది సంబంధించిన ఏదన్నా ఉందో లేదో చూద్దాం. లేకపోతే ఒక టైప్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి ఫ్లో బటన్ అని ఉంది. సో ఇది తీసుకోవచ్చు. మాన్యువల్లీ ట్రిగ్గర్ ఫ్లో ఉంది కదా, ఇది ట్రిగ్గర్‌గా తీసుకుందాం మనం. ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇది ట్రిగ్గర్ చేయగానే మనకి ఏం చేయాలి, ఒక ఈమెయిల్ రావాలని పెట్టుకుందాం మనం ఇక్కడ. సో మరి మాన్యువల్‌గా ట్రిగ్గర్ చేసినప్పుడు ఏదో ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను టెక్స్ట్ అని ఇట్లా పెట్టుకొని ఇక్కడ జస్ట్ ఒక ఈమెయిల్ ప్రొవైడ్ చేయాలని ఇట్లా పెట్టుకుంటా. ఈమెయిల్ ఎవరిది ఇస్తా, ఇందాక మనకి ఈశ్వర్ది ఈమెయిల్ ఉంది కదా, అదే ఇస్తాను ఇక్కడ కూడా. లేకపోతే మనం అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఈమెయిల్ అని ఇలా పెడతాను నేను. ఓకే. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా, ఈమెయిల్ సెండ్ చేస్తాను. సెండ్ అని ఈమెయిల్. సో ఈమెయిల్‌లో మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ చెప్పండి ఎవరన్నా. డైరెక్ట్‌గా నేను ప్రొవైడ్ చేయకూడదు ఈమెయిల్ ఇప్పుడు ఈశ్వర్ది. అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మనకి ఇక్కడ ఇన్పుట్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. మనకి ఈ పైన ఇన్పుట్ నుంచి తెచ్చుకోవాలి మనం ఈ కింద దానికి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఎంటర్ కస్టమ్ వాల్యూ అని పెట్టుకొని డైనమిక్ కంటెంట్ రావాలి మనకి. ఆ డైనమిక్ కంటెంట్ ఎక్కడి నుంచి రావాలి, పైన. ఓకే. ఇది క్లిక్ చేసి ఇదిగోండి మాన్యువల్లీ ట్రిగ్గర్ ఫ్లో అని ఉంది కదా, ఇక్కడ మనం ప్లీజ్ ఎంటర్ యువర్ ఇన్పుట్ అని ఈమెయిల్ అని ఉంది ఇక్కడ. ఇది పెడదాం మనం ఇక్కడ. తర్వాత ఇంకా టెస్ట్ అని పెట్టేస్తాను నేను ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు మనం ఇది ఏంటంటే సేవ్ చేసుకొని రన్ చేసామనుకోండి, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం రన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చూపించింది ఏంటి, ఏదైనా ఎవడన్నా ఐటమ్ క్రియేట్ చేస్తే అప్పుడు అది
మనకి ఇది సెండ్ చేసిద్ది ఈమెయిల్. ఇక్కడ అట్లా కాదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ట్రిగ్గర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టెస్ట్ చేశాను అనుకోండి ఇట్లా. అది మనల్ని ఏమంటుంది, ఇన్పుట్ ప్రొవైడ్ చేయ బాస్ నువ్వు అంటుంది. సో ఇక్కడ నేను ఈశ్వర్ది ఇట్లా ఇస్తాను. ఇప్పుడు ఇచ్చి రన్ ఫ్లో అని క్లిక్ చేస్తే ఈ రన్ ఫ్లో మొత్తం రన్ అవ్వాలి. సో ఇక్కడ ఈమెయిల్ ఎవరిది ఇచ్చాను, నేను ఈశ్వర్ది ఇచ్చాను కాబట్టి ఈ పర్టికులర్ సెండ్ అయిన ఈమెయిల్లో మనం అక్కడ ఏం చేసాము, ఈమెయిల్ దగ్గర మనం ఏమి లాగిన్ అవ్వటం ఏం చేయలేదు కదా అట్లా జస్ట్. సో ఇక్కడ కూడా అంతే, మనం ఇట్లా ఇక్కడ కూడా రన్ ఫ్లో చేయండి. డన్. ఇప్పుడు చూడండి మనకి నేను మాన్యువల్గా ట్రిగ్గర్ చేశాను, ఈశ్వర్కి ఈమెయిల్ రావాలి ఇప్పుడు. యా వచ్చిందండి. వచ్చిందా? వచ్చింది. ఓకే అట్లా Next అనమాట. సో ఇప్పుడు మనకేంటి, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను రన్ చేసుకుంటాను. ఇది నాకు ఇష్టం వచ్చిన ఇన్పుట్ నేను బిట్ తీసుకొని రన్ చేసుకుంటాను. దాన్ని మాన్యువల్ అంటారు, మాన్యువల్ ట్రిగ్గర్, మాన్యువల్ ఫ్లో. ఇట్లా ఇందాక దానికి ముందు ఏంటి, నేను ఏదన్నా ఇక్కడే సేమ్ ఇదే, మనం ఏదన్నా నాకు ఇష్టం వచ్చింది అక్కడ ఇన్పుట్లు ఇస్తే లేకపోతే ఐటమ్ క్రియేట్ చేస్తే అప్పుడు ఈమెయిల్ వచ్చేసిద్ది అనమాట. అప్పుడు అక్కడ ఈ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మనకేం లేదు. అక్కడ మనం ఇక్కడైతే మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి, అక్కడైతే జస్ట్ ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదైనా క్రియేట్ చేసినా అన్ని జరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి మనకుంది, ఇప్పుడు సపోజ్ మనకి ఏదన్నా ఒక షెడ్యూల్ చేసుకోవాలి ఒక టైంలో, ఆ టైంలోనే మనకి ఈమెయిల్ వెళ్ళాలి అట్లా చూసుకోవాలనుకోండి, అట్లా చేయాలనుకోండి, ఇది తీసేద్దాం మాన్యువల్ ట్రిగ్గర్. ఓకే, ఇప్పుడు మనం ఏం ట్రిగ్గర్ ఇచ్చి పెట్టుకోవాలి, అది ఏం చేసిందంటే మనకి రోజు చెక్ చేయాలన్నమాట. ఓకే, దానికి సంబంధించింది రికరెన్స్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి స్కెడ్యూల్. ఓకే, ఈ స్కెడ్యూల్ది ఇన్ యాప్లో పెట్టుకోవాలి. సారీ, అది పర్వాలేదు, ఇది డిలీట్ చేసేస్తుంది. షెడ్యూల్ అని రాసుకోవచ్చు, లేకపోతే రికరెన్స్ అని పెట్టుకోవచ్చు. ఇది ట్రిగ్గర్గా పెట్టుకుంటా. ఇది ఎప్పుడు మనకి ఇంటర్వెల్ 1 వీక్. దీనికి సంబంధించిన టైం జోన్ ఏమైనా కావాలంటే పెట్టుకోండి. స్టార్ట్ టైం, ఈ ఎండ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇది 6:30 మార్నింగ్, 6 o'clock మార్నింగ్ అని ఇందాక చూపించాను అట్లా అనమాట ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు రికరెన్స్ ఇది మనకి ఇక్కడ నేను 1 minute ఇలా పెడతాను. ఓకే, ఇట్లా పెట్టి జస్ట్ సేవ్ చేస్తా. మనకి రన్ అయిద్దో లేదో చూద్దాం మనం. ఇది కరెక్ట్గా ఇట్లాగే ఉంచుదాం మనం. 1 minute పెట్టాం ఇంటర్వెల్. సో చూద్దాం, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మనకు 1 minute కూడా వేస్ట్ అవుతుంది, నేను ఓపిక లేదు అనుకుంటే ఇక్కడ టెస్ట్ చేసేయండి. మీరు టెస్ట్కి వెళ్ళిపోయి మాన్యువల్కి వెళ్ళి టెస్ట్ చేయండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా జరిగిద్దా జరగదా చెప్పండి. నేను ఇది నొక్కే ముందు ఇది కరెక్ట్గా జరిగిద్దా జరగదా, ఈమెయిల్ వచ్చిద్దా రాదా ఈశ్వర్కి? జరుగుద్ది అనుకుంటున్నాను. జరుగుద్ది అనుకుంటున్నాను. ఏంటి ఈశ్వర్? స్లోగా కరెక్ట్ ఉంది గానే వాయిస్. వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. వర్క్ అవుతుందా చూడండి. ఇప్పుడు నేను టెస్ట్ అనుకుంటున్నాను. క్లిక్ చేస్తే Yeah. మీరు ఒక ఫ్లోలో ఒకటి పర్ఫెక్ట్గా జరగాలంటే నేను ఇందాక చెప్పాను ఏం చేయాలి, ఇన్పుట్స్ కరెక్ట్ ఇవ్వాలి. ఇన్పుట్స్ ఇవ్వాలంటున్నారు. సో ఇక్కడ మరి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి సెండ్ ఈమెయిల్ బాగా వెళ్ళాలంటే?
చెప్పాలి. అతనికి సంబంధించిన ఈమెయిల్ ఇవ్వాలి. కానీ మనం ఏం చేసాం ఇందాక, అతని ఈమెయిల్ ఎక్కడ ఇచ్చాం, ఇన్పుట్స్లో అక్కడ ఒక చోట ఇచ్చాం, మాన్యువల్లీ ట్రిగ్గర్ ఇన్పుట్స్లో. కానీ ఈ సెండ్ ఈమెయిల్లో డైరెక్ట్గా ఇవ్వాల. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో అందుకని అది రాంగ్ తీసుకుంది. మనం ఇక్కడ ఇప్పుడు కస్టమ్ వాల్యూ తీసుకొని ఒకసారి మళ్ళీ మనం ఈశ్వర్ది ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఇద్దాం. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, మనకి రికరెన్స్ ద్వారా కూడా ఈమెయిల్ మనకి రావాలి ఈశ్వర్కి. వచ్చిందా? సో అట్లా అన్నమాట. సో ఇది రికరెన్స్ మీరు అట్లాగే ఉంచితే 1 minute అట్లా పంపిస్తానే ఉండిద్ది. నేను మళ్ళీ ఈ స్కెచ్ తెలుసుకోవాలా. సో ఇక్కడికి వచ్చి నేను జస్ట్ మంత్లీ అని మార్చుకుంటా. డైలీ అంటే డైలీ చెక్ చేసిద్ది. ఒక 3 o'clockకి అట్లా మనకి మన కొలీగ్స్ బర్త్డేస్ ఎప్పుడు అని అట్లా పంపించడం, ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్. అది ఎలాగో మనం చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాసెస్లో. ఇప్పుడైతే మనం ఒక 3 types చూసాం. ఒకటి ఆటోమేటిక్ వర్క్ ఫ్లో, ఒకటి మాన్యువల్గా ఎట్లా ట్రిగ్గర్ చేయాలి, ఒకటి ఎట్లా స్కెడ్యూల్ చేయాలి అనేది మనం 3 చూసాం అన్నమాట. ఇప్పుడు తర్వాత ఇంకొక మనకు మిగిలింది ఏంటి, ఇంకో టైప్ ఆఫ్ వర్క్ ఫ్లో మనకు మిగిలింది ఏంటి, అది బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అన్నమాట. మనకి అది ఎట్లా క్రియేట్ చేస్తారు, ఇక్కడ మీకు అవుట్లైనింగ్ ఇస్తున్నాను. సో మనకి ఫస్ట్ పవర్ యాప్స్కి వెళ్తే మనకి ఇక్కడ సొల్యూషన్స్ అని ఉన్నాయి కదా. సో ఈ సొల్యూషన్స్లో మనం ఒకటి IABC INC అని ఒకటి తీసుకున్నాం, మీకు గుర్తుంటే. సో ఇదిగోండి మనకి ఇక్కడ ఇట్లా ఒక సొల్యూషన్ వచ్చింది. మనం మోడల్ డ్రైవెన్ యాప్స్ చెప్పుకున్నప్పుడు ఇది చూసాం మనం. సో ఇక్కడ మనకి మన సొల్యూషన్లో న్యూ అని ఉంది చూడండి. ఇక్కడ చూడండి, మనం కావాలంటే క్లౌడ్ ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనకి కొన్ని ఫ్లోస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాసెస్లోకి వస్తే మీకు బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అని ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. మనం ఇది క్లిక్ చేసి మనం ఈ ప్రాసెస్ ఫ్లో అనేది ఏ టేబుల్ మీద మనం వర్కౌట్ చేయాలనేది కూడా పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా అది మనకి బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనేది. ఇక్కడ మనకి ఈ టేబుల్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫ్లోని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ ఒకటి క్లాస్ ఒకటి ఉంది, స్టూడెంట్ ఇన్ఫో ఉంది, ఇక్కడ టీచర్ ఇన్ఫో అని ఇట్లా ఉన్నాయి మనకు 3. ఓకే, సో ఇప్పుడు మనం న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి బిజినెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం జస్ట్ ఒక టెస్ట్ ఫ్లో లాగా పెట్టుకుందాం. టెస్ట్ అని ఇట్లా ఇటు ఏ టేబుల్ మీద ఇది ప్రాసెస్ ఫ్లోని ఎనేబుల్ చేయాలి మనం. ఇప్పుడు మీకు బై డిఫాల్ట్గా మనకు తెలుసు కదా, టేబుల్స్ చాలా వచ్చేస్తాయి మనకి. కానీ మనకు కావాల్సింది ఏంటి, క్లాస్ మీద కానీ లేకపోతే ఇదిగోండి క్లాస్ ఉంది, ఇలా పెట్టుకున్నాం అనుకోండి. క్లాస్ అని పెట్టి ఇక్కడ క్రియేట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం క్రియేట్ అవుతుంది. ఇదిగోండి కరెంట్లీ క్రియేటింగ్ ఏ న్యూ ప్రాసెస్ అని వచ్చింది చూడండి. ఇప్పుడు ఏదో డన్. ఓకే, సో మరి ఆ ప్రాసెస్ ఎక్కడ చూసుకోవాలి, నేను ఈ క్లౌడ్ ఫ్లోస్లోనా లేకపోతే ఎక్కడ రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి వచ్చేసింది ఇక్కడ ప్రాసెస్ అని. ఇక్కడ ఇదిగోండి ఇట్లా టెస్ట్ అని వచ్చింది. ఇది ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఆ ప్రాసెస్కి సంబంధించిన ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాసెస్లో చూడండి ఎట్లా ఉంది.
ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఎట్లా ఉంది, ఇంతకుముందు పవర్ ఆటోమేట్లోది ఎలా ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఇట్లా క్రియేట్ చేస్తారనమాట బిజినెస్ ప్రాసెస్లో. దీనికి నేను ఎక్కువ వెళ్ళట్లేదు, మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చిందని. సో మనకి ఈ ఫ్లోస్ ప్రస్తుతానికి ఆ 3 ఫ్లోస్, ఆటోమేట్ వర్క్ ఫ్లోస్, ఈ మాన్యువల్ ట్రిగ్గర్, స్కెడ్యూల్ ఫ్లోస్ అవి అయిపోయిన తర్వాత మనం దీన్ని నేర్చుకుందాం. ఇది మనం ఒక జస్ట్ మీకు చూపించడానికి బిజినెస్ ప్రాసెస్ ఫ్లో ఇట్లా ఉంటుంది, యూఐ అని చూపిస్తున్నాను మీకు ఇట్లా. ఓకే, ఇక్కడ కూడా అంతే, మనకి ట్రిగ్గర్స్ ఉంటాయి కదా, ఇక్కడ స్టేజెస్ లాగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి యాక్షన్ ఉంటుంది కదా, యాక్షన్ స్టెప్ ఎట్లాగా ఉంటాయి. మళ్ళీ మనకి ఇక్కడ ఏమన్నా ఒక ఫ్లోని మనం ఏదన్నా కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు ఇట్లా, అట్లా అనమాట. మనం దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్లాగా దీనికి అటాచ్ చేయడం స్టేజెస్. ఇట్లా ఎన్ని స్టేజెస్ ఉంటాయి మీ దాంట్లో అని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మనం అట్లా ఈ స్టేజెస్ ఏ టేబుల్కి నువ్వు అప్లై చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏ కేటగిరీకి నువ్వు అప్లై చేద్దాం అనుకుంటున్నావు, ఇవన్నీ పెట్టించుకోవచ్చు మనం. ఓకే, ఇది మనం తర్వాత చూద్దాంలేండి. ఇప్పుడు ఇది నేను రెండింటికి చూపించి కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా. సో ఇప్పుడు ఇది నేను డిలీట్ చేస్తున్నా. సో ఇది మొత్తం మనకి ఒక స్మాల్ ఫ్లోస్ అన్నమాట, 3 టైప్స్ దీంట్లో ఆటోమేటెడ్. మళ్ళీ మనం మన ఫ్లో సరిగ్గా రన్ అయిందా లేదా చూసుకోవాలనుకోండి, ఇక్కడ మనకి దానికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది. ఈ హిస్టరీ మనకి 28 days వరకు ఉండిద్ది అనమాట. ఇది కొంచెం చూడండి, ఒకవేళ నాది ఫెయిల్డ్ అయింది అనుకోండి, ఫ్లో ఇక్కడ ఫెయిల్డ్ అని కనిపిస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్ అని కనిపిస్తుంది. ఒకవేళ ఫెయిల్డ్ అయితే మళ్ళీ దానికి వెళ్ళి చూడొచ్చు, ఇక్కడ క్లిక్ చేసుకొని. ఇదిగోండి, ఇక్కడ సెండ్ అన్ ఈమెయిల్ ఫెయిల్ అయింది. ఎందుకు? 2 అనేది నల్ ఉండకూడదు అనమాట, ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ దానికి ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చాము. ఇట్లా మనం ఇది బేస్ చేసుకొని దాని ఎర్రర్ని సాల్వ్ చేయాలి అట్లా. సో సెండ్ అన్ ఈమెయిల్కి వెళ్తే ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు వాడు 2 అనేది నల్ ఉండకూడదు అని ఇట్లా. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఈ ఫ్లోని ఓనర్ ఎవరు, టీచర్ 1 2 3. ఇప్పుడు నేను మీ అందరిని ఓనర్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మిమ్మల్ని గ్రూప్ యాజ్ ఎ ఓనర్ అని ఇట్లా క్రియేట్ చేసేయచ్చు అనమాట. అప్పుడు సపోజ్ ఓకే, ఇట్లా నేను మీ ఇక్కడ ప్రస్తుతానికి ఇచ్చాను ఈశ్వర్కి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఈశ్వర్ పవర్ ఆటోమేటిక్ వెళ్ళి ఓపెన్ చేయి, నీకు ఇది ఈ ఫ్లో నువ్వు ఎడిట్ చేయగలవా లేదో చూడు. స్క్రీన్ షేర్ చేయమని. స్క్రీన్ షేర్. సో నువ్వు పవర్ ఆటోమేటిక్ వెళ్ళు. నీకు ఈమెయిల్ వచ్చినట్టుంది చూడు, ఏదో షేర్ చేశారు నీతో అని ఏదన్నా చెప్పడానికి, ఏదైనా నోటిఫికేషన్ రావాలి. అదిగో యాడెడ్ యూ టు ఏ ఫ్లో, అది ఆ వ్యూ ఫ్లో క్లిక్ చేసి డైరెక్ట్గా ఇంకా ఇప్పుడు ఆ ఫ్లో నీకు డిజైన్ అదంతా కనిపించింది అనమాట. ఇదిగో ఇది. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళి ఎడిట్ అని క్లిక్ చేయి. ఇక్కడ పైన 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 దానికి కరెక్ట్గా అది. సో ఇదిగో నువ్వు ఇక్కడ ఈ ఫ్లో ప్రస్తుతానికి చూసుకోవచ్చు అనమాట ఇట్లా ఒకటి. ఓకే, సో ఇట్లా మన ఫ్లోస్ ఉంటాయి. రేపటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఫ్లోస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మనకు అంతే. ఓకేనా? క్లియర్? ఓకే.
ఓకే, రేపు కలుద్దాం మళ్ళీ అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరీవన్.